ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. కనిపించిన నాలుగో సింహంగా గుర్తింపు పొందిన పోలీసులకు సమాజంలో గౌరవం ఉంది. అయితే ఆ నియోజకవర్గంలో పోలీసులపై ఆ గౌరవం కంటే అనుమానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మందిని టార్గెట్ చేస్తానని టీడీపీ సీనియర్ నేత పదే పదే వార్నింగ్లు ఇస్తుంటే స్పందించాల్సిన పోలీసులు సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. 2014-19 మధ్య టీడీపీ ఎమ్మెల్యేగా తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ఇటీవలే ఆయన పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ తాడిపత్రి నియోజకవర్గంలో అటు పోలీసులపైన ఇటు ప్రభుత్వ అధికారులపైన సర్వాధికారాలు చెలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే భయమో ఏమో తెలియదు గాని పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆయన ఆగడాలను మౌనంగా భరిస్తున్నారని సమాచారం. తాడిపత్రి నియోజకవర్గంలో 24 మందిని టార్గెట్ చేస్తానని తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కొడుకులు సహా తాడిపత్రి నియోజకవర్గంలోని కీలక వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు జేసీ హిట్ లిస్ట్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోన్న కందిగోపుల మురళి ఇంటిపై ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పదే పదే అలజడి సృష్టిస్తున్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే టీడీపీ నేతల కౌంటర్ కేసులతో బెదిరిస్తున్నారు తప్పించి ఎక్కడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికల వెనుక అర్థమేంటనే చర్చ సర్వత్రా సాగుతోంది. 24 మంది ప్రతినిధులను చంపటానికి స్కెచ్ వేశారా, లేదంటే వాళ్లపై దాడులు చేస్తారా, ఆస్తులు ధ్వంసం చేసి అక్రమ కేసులు పెడతారా? ఇలా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. టీడీపీ నేత జేసీ ఇంతలా బరితెగించి వార్నింగ్ ఇస్తున్నా అనంతపురం జిల్లా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జేసీ ఏం చేసినా, ఏం మాట్లాడినా చర్యలు తీసుకోవద్దని పోలీసులకు టీడీపీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయా, లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు లంచాల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు సమర్థిస్తున్నారా? దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ ను స్ఫూర్తిగా తీసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి రెడ్ బుక్ తో పాటు సొంత బ్లడ్ బుక్ ను కూడా అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.